దొంగ ఏడుపులు, కపట కన్నీళ్లు, కన్నీళ్ల నాటకాలు, ఇలాంటి వారిని మొసలి కన్నీరు కారుస్తున్నారు అంటారు. మరి మొసలి కన్నీరుకి అంత చెడ్డ పేరు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. మామూలుగా అయితే మొసలి కన్నీరు నిజమైనదే. తన ఆహారం కోసం, ఆకలి కోసం ఆహారం తినే సమయంలో మొసలికి కన్నీరు వస్తుంది. ఇది శారీరకంగా దానికున్న లక్షణం. దీన్ని క్రోకోడైల్ సిండ్రోమ్ మరియు గస్పేటరీ లెక్రిమేషన్ లేదా బోగోరోడ్ సిండ్రోమ్ అని అంటారు. ఇది చాలా మొసలికి అరుదైన శారీరక నిర్మాణ పరిస్థితి. చాలామంది మనుషులు కూడా భోంచేస్తున్నప్పుడు, ద్రవాహారం తీసుకుంటున్నప్పుడు లేదా కొన్ని ఆహార పదార్థాలు వాసన చూస్తున్నప్పుడు లేదా నవ్విన సమయంలోనూ కన్నీళ్లు రావడం సహజం. ఇది మానవునికి ముఖం మీద ఉన్న ఒక నరం దెబ్బతినడం వల్ల వచ్చే పరిస్థితి, లేదా వృద్ధాప్యంలో కంటికి సంబంధించిన నరం బలహీనం కావడమో లేదా దెబ్బతినడం వల్ల ఇలాంటి పరిస్థితి రావచ్చు. అయితే మొసలికి ఆహారం తీసుకునేటప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకోవాల్సిందే. ప్రాచీన కాలంలో మొసలి ఆహారం కోసం మనుషులను, జంతువులను చంపి తింటున్నప్పుడు అది తను ఇలా చేస్తున్నానన్న సానుభూతితోనూ బాధతోనూ ఏడుస్తుందని, అందువల్లనే కన్నీళ్లు వస్తాయి చెప్పేవారు. కానీ నిజం అది కాదు. మొసలి తన ఆహారాన్ని తింటున్నప్పుడు దాని నాసికా రంధ్రాల్లోని సైనస్ ద్వారా శరీరం నుంచి వేడిగాలి బయటకు వస్తుంది. ఇది మొసలి కన్నీటి గ్రంథులను ఒత్తిడికి గురి చేస్తుంది. తద్వారా ఆహారం తింటున్నప్పుడు మొసలి కన్నీరు కార్చడం అనేది దాని శరీర నిర్మాణంలో ఒక భాగం. ఇది అసలు పరిస్థితి. ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో మొసలి కన్నీరు కారిస్తే అలాంటి పవిత్రమైన కన్నీటిని మనుషులు కన్నీటితో పోల్చడం కూడా తప్పే.